మైవి3 కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏమంటే సత్యానంద్ సార్కి ఎందుకు బెయిల్ లేట్ అవుతుంది, ఆలస్యం ఎందుకు అవుతుంది అన్న విషయం అయితే పూర్తిగా తెలుసుకోబోతున్నాము. దీని గురించి అయితే సీనియర్ లాయర్స్ ఏం చెప్పబోతున్నారు అనేది మనం పూర్తి వివరాలతో తెలుసుకోబోతున్నాము. ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసి పూర్తి వివరాలు తెలుసుకోండి. సరే, ట్రాఫిక్లోకి అయితే వెళ్దాము. ఈరోజు బెయిల్కి అయితే అప్లై చేస్తాము అని వార్తలు అయితే మాకు వచ్చినాయి. అయితే ఈరోజు అప్లై చేయడం లేదు. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు అయితే బెయిల్ అయితే క్యాన్సిల్ అవ్వడం జరిగింది ఎండి సార్కి. ఇంకా మళ్ళీ 10 సార్లు అయినా బెయిల్ క్యాన్సిల్ అవ్వడం ఎందుకు, అప్లై చేయడం ఎందుకు, క్యాన్సిల్ అవ్వడం ఎందుకు అనేసి ఒకేసారి ఎప్పుడైతే మనం బెయిల్ అప్లై చేసి అది క్యాన్సిల్ కాకుండా వచ్చేదానికి వీలు కుదురుతుందంటే, ఇప్పుడు ఈ ఈఓడబ్ల్యూ కేసు అయితే ఎలాంటి కేసు అయినా ఈఓడబ్ల్యూకి వెళ్ళిపోయిందంటే మ్యాక్సిమం 60 రోజులే. కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం 32 రోజులు అయిపోయింది ఈ రోజుటికి సార్ అయితే సరెండర్ అయ్యి. అందుకోసం ఈ నెల 2వ వారం లేకుంటే 3వ వారంలో మనం బెయిల్ అప్లై చేస్తే కనుక అది ఫైల్ అయ్యి వాయిదాకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా బెయిల్ క్యాన్సిల్ కాకుండా బెయిల్ అనేది సార్కి ఖచ్చితంగా దొరుకుతుందని అయితే మన సీనియర్స్ లాయర్స్ చెప్పినారు. సీనియర్స్ లాయర్స్ చెప్పినట్లు మనమైతే మన ఎండి సార్ దగ్గర ఇట్లా 2వ వారం 3వ వారం అప్లై చేస్తే క్యాన్సిల్ కాకుండా వస్తుంది, మీరు అంతవరకు వెయిట్ చేస్తారా జైల్లో అని అడిగినందుకు సార్ ఏమన్నారంటే 10 సార్లు బెయిల్ అప్లై చేసి క్యాన్సిల్ అవడం కంటే పర్వాలేదు, ఇంక 2 వారాలే కదా, వెయిట్ చేసి మనం బెయిల్ ఒకేసారి దొరికేటప్పుడు అప్లై చేసుకొని ఖచ్చితంగా మనం బెయిల్ దొరుకుతుంది అనేసి అన్నారనమాట. పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను, ఇంక 2 వారాలే కదా, ఎలాగైనా మన మైవి3 మీద పడిన నిందను చెరుపుకొని మైవి3 న్యాయమైన సంస్థ అట్లని ప్రూఫ్ చేసుకొని అయితే నేను కోర్టు నుంచి తీర్పు అయితే తీసుకొని బయటికి వెళ్ళి నా ప్రజలను చూస్తాను, మన కంపెనీ మెంబర్స్కి పేమెంట్ వేస్తాను. ఒక నింద వేసినారు, అన్యాయం చేస్తుంది, మోసం చేస్తుందని నేను జరిపించే కంపెనీ మీద నింద వేసినారు. ఆ నింద సరికాదు, తప్పు. అది మైవి3 కంపెనీలో ఎవరికి కానీ అన్యాయం అయితే జరగలేదు, మోసం అయితే జరగలేదు, న్యాయంగా ఉంది, ఆ కంపెనీ జరుపుకోవచ్చు దీనిపైన అని కోర్టు తీర్పుతో నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను. అట్లని దానికోసం అయితే 1 వారం కాదు 2 వారాలైనా నేను జైలు శిక్ష ఇంకా అనుభవిస్తాను, పర్వాలేదు అట్లని అయితే చెప్పినారనమాట. వెయిట్ చేస్తాను జైల్లోనే కూడా అట్లని చెప్పినారు. ఏ విధంగా అయినా సరే మన కంపెనీ న్యాయమైన కంపెనీ అని తీర్పుతోనే నేను బయటికి వెళ్తానని అయితే చెప్పినారు ఎండి సారు. అందుకోసమే వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా బెయిల్ అయితే ఈ నెల 2వ వారం లేకుంటే 3వ వారం అనమాట. 2వ వారం లాస్ట్లో, చివరిలో, 3వ వారం ఫస్ట్లో అయితే మన సార్కి ఫైల్ అయ్యి బెయిల్ అప్లై చేస్తే కనుక ఫైల్ అయ్యి అది వచ్చి కోర్టుకు వాయిదాకు వస్తుందన్నమాట. అప్పుడైతే కన్ఫామ్గా దొరుకుతుందని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ నెల 10 నుంచి 20 లోపల సార్కి అయితే జామీన్ దొరుకుతుందని కన్ఫామ్ అయింది. వెయిట్ చేయండి. మనస్ఫూర్తిగా మా ఎండి సార్ అయితే త్వరలో వచ్చి మనకందరికీ కూడా వాళ్ళకి యాడ్ వ్యాలెట్లో ఉండే అమౌంట్ ఖచ్చితంగా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.